ప్రభు అన్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును. కాబట్టి ఇప్పుడు మనకు శృంగధ్వని ఏంటంటే యేసు ప్రభు యొక్క స్వరం. ఆయన ఏం చెప్పాడో ఆ ధ్వని మనం విని దాన్ని అనుసరిస్తే మనం ధన్యులం. ఈ 5 ఆశీర్వాదాలు మన జీవితంలో ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అయితే ఒకటే కండిషన్, ఆయన స్వరం విని ఆయన్ను వెంబడించాలి. ఆ ధ్వని వినాలంటే, ఇప్పుడు ధ్వని వినాలంటే దూరంగా ఉంటే వినిపిస్తుందా, దగ్గరగా ఉంటే వినిపిస్తుందా? దగ్గరగా ఉంటే వినిపిస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఈ ధ్వని బహుశా దగ్గరగా ఉండే వాళ్ళకే వినిపిస్తుంది, ఆ పక్క సందులో ఉండే వాళ్ళకి వినపడదు, బస్ స్టాండ్లో ఉండే వాళ్ళకి వినపడదు. కాబట్టి యేసు ప్రభు యొక్క స్వరం నువ్వు వినాలంటే నువ్వు ఆయనకి దగ్గరగా ఉండాలి. నువ్వెక్కడో లోకంలోనో, లోక స్నేహితులతోనో, లేకపోతే ఏ యూట్యూబ్లోనో, ఏ ఫేస్బుక్లోనో, ఏ ట్విట్టర్లోనో నువ్వు టైం స్పెండ్ చేస్తూ ఉంటే అనవసరంగా నీకు ఆయన స్వరము వినపడదు. ఆయనైతే మాట్లాడుతూనే ఉంటాడు. దేవుని యొక్క వాక్యం నిరంతరం ఆయన ప్రజలతో మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి ఏంటంటే మనం చేయాల్సింది, ధ్వని వినడానికి మనము దేవునికి సమీపంగా ఉండాలి.